నువ్వు 21 సీట్లు తీసుకొని ఆ 21లో కూడా 14 మంది తెలుగుదేశం నుంచి జాయిన్ అయినోళ్ళు, అందులో 3 సీట్లు మళ్ళీ జరుపుకొని 21కి కన్ఫైన్ అయ్యి నిన్న మండల బుద్ధప్రసాద్కి అవనిగట్టించాడు. మీ జనసేనలో ఎవరు ఉన్నారండి? ఏమి పోతుల మహేష్ని అవనిగట్ట పంపిస్తే తప్పేమనుందా? ఎవరున్నారు మీ కార్యకర్తలుగా? మీకు పనిచేసిన వాళ్ళు కనీసం ప్రామినెంట్ లీడర్స్. శివశంకర్ ఏమైపోయినాడు? సత్యనారాయణ ఏమైపోయాడు? ఈ పోతుల మహేష్ ఏమైపోయాడు? అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి మాట్లాడుతుంది, రాయపాటి అరుణ మాట్లాడుతుంది, ఆమె ఏమైపోయింది? వీళ్ళందరూ ఏమైపోయారు? కార్యకర్తలు, జన సైనికులు, వీర మహిళలని పెట్టుకుంటారు కదా. అడగండి మీ నాయకుడిని వెళ్ళి, ఏంటయ్యా ఇది, వాట్ ఈస్ దిస్? ఇంత కార్యకర్తలు, కిరణ్ రాయలు నా బెస్ట్ ఫ్రెండ్ ఏమైపోయినాడు? వీళ్ళందరూ నీకోసం నీ పార్టీ ఆఫీసుల దగ్గర పడిగాపులు కాల్సిన నీకు ఈరోజు సీట్లు లేక నువ్వేమో వాళ్ళకి వాళ్ళకి అమ్ము తప్పుతుంటే, రేపొద్దు నువ్వు అసలు నాయకుడు వెంటి ఎమ్మెల్యేగా చేయండి అని దండం పెడుతున్నావు. నువ్వు సిగ్గుందా ఇంకా నీకేమన్నా? అసలు మీ కార్యకర్తలకి జనసేన నాయకులకి కనీసం రోషం పౌరుషం ఉంటే నీలాంటి వ్యక్తిని ఈవెన్ అసలు వాళ్ళు నాయకుడిగా యాక్సెప్ట్ చేయరు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. మీరు అంటున్నారు ఇప్పుడే వర్మ చేతిలో పెడుతున్నాడని. పవన్ కళ్యాణ్ ఓడించేదే వర్మ. ఆయనకి ఆ టాస్క్ చంద్రబాబు నాయుడు ఎప్పుడో ఇచ్చాడు. బట్ ఇంత నిజమైన మాటలు లేదంటే పచ్చి రియాలిటీస్ ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారికి మీలాంటి వాళ్ళు అట్లీస్ట్ అంటే ఇప్పుడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు, ఒక లోకేష్, కొడాలి నానో గారు అంటే ప్రత్యర్థులు, వాళ్ళు రాజకీయంగా మన ప్రత్యర్థి పార్టీల వాళ్ళు అనుకోవచ్చు. బట్ మీలాంటి న్యాయమూర్తి వ్యవస్థలో ఉన్న ఒక పర్సన్ చెప్పినా కూడా అందులో నిజమేంటి అనేది తెలుసుకోకుండా ఈ స్థాయిలో ట్రోలింగ్ చేయడం, పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అంటేనే వాళ్ళని డీఫేమ్ చేసి డిమోరల్ చేసి సోషల్ మీడియాలో, దట్ ఈస్ కాల్డ్ మాఫియా. అది వాళ్ళ అభిమానం అనవు. అది ఒక అభిమానం అనే దానికి పదం పేరు పెట్టచ్చు. అభిమానం కాదు అది, అది ఒక మతోన్మాదం. ఒక వ్యక్తిని విమర్శిస్తే తట్టుకోలేని, అసలు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో ఉండాలి, పొత్తులో ఉంటేనే జగన్ని ఎదిరించగలమని నేను 3 సంవత్సరాల నుంచి ఫైట్ చేసిన వ్యక్తిని. నేను 3 సంవత్సరాల నుంచి రిపీటెడ్గా పొత్తులో ఉండాలి, జగన్ని ఓడించాలంటే 2 పార్టీలు కలవాలని నేను ఫైట్ చేసిన వ్యక్తి. ఈరోజు పవన్ కళ్యాణ్ ఓడిపోతుంటే బాధ అనిపిస్తుంది నాకు. ఎందుకు అంటే తెలుగుదేశం పార్టీ రేపొద్దున పవన్ కళ్యాణ్ని ఓడించడానికి చంద్రబాబు నాయుడు వర్మకి టార్గెట్ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అయ్యి రేపు అసెంబ్లీకి వస్తే పవర్ షేరింగ్ అడుగుతాడు. అదే ఎమ్మెల్యేగా ఆయన గెలవకపోతే ఏ గోలా ఉండదు. సో పవన్ కళ్యాణ్ రేపొద్దున పిఠాపురంలో జడా శ్రవణ్ కుమార్ ఓడించబోతున్నాడు, చంద్రబాబు నాయుడు ఓడించబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి ఓడించబోతున్నాడు. పవన్ కళ్యాణ్కి 3 శత్రువులు. ప్రథమ శత్రువు చంద్రబాబు, రెండో శత్రువు జగన్, మూడో శత్రువు నేను. ఇంక నువ్వు ఎక్కడ గెలిచేది? పిఠాపురంలో మా అభ్యర్థి 30,000 ఓట్లు తెచ్చుకుంటాడు హీనంగా. సో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి అసలు రాజకీయాలకు పనికిరాడు నా దృష్టిలో. ప్రాబబ్లీ ఆయనకి ముఖ్యమంత్రి లేకపోతే ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్ ఆయన పక్కన కూర్చోపెట్టుకోవచ్చాము. కానీ 2014లో ఒక స్టాండ్, 15లో ఒక స్టాండ్, 16తో ఒక పార్టీతో పొత్తు, 17లో ఎన్డీఏతో ప్రేమ, 18లో ఎన్డీఏతో మళ్ళీ విడాకులు, 19లో ఇండిపెండెంట్గా పోటీ, 20లో మళ్ళీ మొత్తం పోయింది, 21లో 22లో మళ్ళీ తెలుగుదేశంతో పొత్తు, 24లో మళ్ళీ ఎన్డీఏ అనేటువంటి పొత్తు, 24 తర్వాత ఎవరితో పొత్తు ఉంటుందో ఎవరికి తెలియదు. అసలు రాజకీయాల్లో ఉంటాడో కూడా లేదో ఎవరికి తెలియదు. అసలు పార్టీ ఉంటుందో లేదో కూడా తెలియదు. నాకు తెలిసి 2024 ఆగస్టులోనే జనసేన పార్టీ బీజేపీ తోటి మెర్జ్ అయిపోతుందని నాకున్నటువంటి ప్రాథమికమైనటువంటి ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా డేట్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. జనసేన తీసుకుని వెళ్ళి భారతీయ జనతా పార్టీలో మెర్జ్ అయిపోయి ఈయన రేపొద్దున ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోవడం ఖాయం. రాజ్యసభ తీసుకుని కేంద్ర మంత్రి పదవికి వెళ్ళడానికి జనసేనని ఇక్కడ మెర్జ్ చేసి తెలుగుదేశం పార్టీని చంపేసి తెలుగుదేశం పార్టీని కూడా భారతీయ జనతా పార్టీలో కలిపేసుకొని ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా భారతీయ జనతా పార్టీ పాత్ర పోషించాలని ఒక మాస్టర్ ప్లాన్కి రేపు బలి కాబోతుంది నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్. బట్ ఇంత చెప్తూ ఉన్నారు, ఆ కుటుంబం అంటే సినిమాలో ఒక పెద్ద క్రేజ్ ఉంటుంది, ఆ కుటుంబం అంటే సహాయం చేసే ఒక పెద్ద దిక్కుగా చిరంజీవి గారు ఉంటారు, ప్రతి చిన్న ఫంక్షన్కి పెద్ద ఫంక్షన్కి ముందుగా ఆహ్వానం అందుకునేది చిరంజీవి గారు. ఆయన వచ్చారు, పార్టీ అన్నారు, కాంగ్రెస్లో మధ్య అన్నారు, తమ్ముడు వచ్చారు, కాపులు అన్నారు, లీడర్ని అవుతానన్నారు, మిమ్మల్ని లీడర్స్ని చేస్తానన్నారు, తీసుకెళ్ళి ఇప్పుడు బీజేపీలో ఒకవేళ మీరు అన్నట్టు జరిగితే అసలు ఇంకా రాజకీయాల వాళ్ళు ఎలా చూస్తారండి? నేను అన్నట్టు జరుగుతుంది. పవన్ కళ్యాణే చెప్పాడు కదమ్మా. అఫ్ కోర్స్ అదే జరిగితే జరుగుతుంది, అదే జరుగుతుంది. ఆ కుటుంబాన్ని లేదంటే కాపుల్లో మాకంటూ ఒక నాయకుడు వచ్చాడు నమ్మే వాళ్ళకి 75 లక్షల మంది కాపు సోదరులమ్మ చిరంజీవికి ఓటేశారు. నాకు తెలిసిన ఒక 100 మంది నాయకులు కోట్ల రూపాయలు నష్టపోయారు, ఆస్తులు అమ్మేసుకున్నారు.
షర్మిల ఎలా అయితే మోసం చేసిందో అంతకి మూడింతలుగా చిరంజీవి పార్టీ మోసం చేసి, ప్రజారాజ్యం పార్టీని మోసం చేసి, కాపు కులాన్ని మోసం చేసి కాంగ్రెస్ పార్టీకి అమ్మేశారు. దేనికి అమ్మేశారు? ఒక కేంద్ర మంత్రి పదవి కోసం అమ్మేశారు. తర్వాత రాజకీయాల్లో ఉన్నాడా చిరంజీవి? మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోవటానికే కారణం ఆ దుర్మార్గుడు చిరంజీవి. సోనియా గాంధీతో ఆ రోజు చెప్పకుండా తెలంగాణను విభజించాడు. సో చిరంజీవి చేసినటువంటి తప్పు మరలా రేపు పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. పవన్ కళ్యాణ్ రేపొద్దున భారతీయ జనతా పార్టీతో మెర్జ్ చేయడానికి ఇక్కడున్న ఎస్సీలు, ఎస్టీలు, క్రిస్టియన్లు, ముస్లిం ఓట్లన్నీ తీసుకొని వెళ్ళి పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీలోకి వేయించి, భారతీయ జనతా పార్టీలు రేపొద్దున ఈ పార్టీని మెర్జ్ చేసి నాకేమీ సంబంధం లేదని చేతులు దుప్పేసుకుంటాడు. పవన్ కళ్యాణ్కి ఓటేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పవన్ కళ్యాణ్కి ఓటు వేయమని చెప్పిన వాళ్ళ పరిస్థితి ఏంటి? ఈ మొహాన్ని చూసి నమ్మి ఓట్లేసిన వాళ్ళ పరిస్థితి ఏంటి? రేపొద్దున ఈ రాష్ట్రానికి ఏమీ చేయదమ్మా భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీలో పవన్ కళ్యాణ్ తీసుకొని వెళ్ళి మెర్జ్ అయిపోతాడు. మెర్జ్ అయిపోయిన వెంటనే భారతీయ జనతా పార్టీ ఇక ఈ రాష్ట్రంలో రాజకీయాలు జగన్మోహన్ రెడ్డికి తాకట్టు పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోతారు. సో ఈ రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి రేపొద్దున పార్టీ మొత్తాన్ని అమ్మేసి పోతిన మహేష్, కిరణ్ రాయ్ ఎంత కష్టపడ్డాడో తెలుసా? ఆఫ్ కోర్స్. మేము విజయవాడలో కొన్ని వందల ప్రోగ్రాంలో కలిసి పోరాటాలు చేసాం. జనసేనలో ఒక్క నాయకుడు వచ్చేవాడు కాదు, పోతుల మహేషే నిలబడేవాడు. కిరణ్ రాయ్, పోతుల మహేష్, తర్వాత డిబేట్లో మాట్లాడే శివశంకర్, వీళ్ళందరూ కూడా అఫ్కోర్స్ వాళ్ళకి గ్రీవియన్స్ లేనప్పుడు నాకేంటి గ్రీవియన్స్, కానీ నేను ఒక పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఒక పార్టీ ఎప్పుడూ కూడా పనిచేసే కార్యకర్తలను గుర్తించకపోతే, అఫ్కోర్స్ సూర్యం చంద్ర జనసేన కోసం ఎన్ని రోజులు పోరాటం చేశాడో మీకు జగ్గంపేట అనుకుంటా కాన్స్టిట్యున్సీ, సూర్యచంద్ర మీరు వినే ఉంటారు. 40 రోజులు నిరాహార దీక్ష చేశాడు పవన్ కళ్యాణ్ టికెట్ ఇవ్వలేదని. అతన్ని కూడా 10 కోట్లు అడిగితే ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? డబ్బులు, టికెట్ల కోసం డబ్బులు, పనిచేసిన కార్యకర్తకి విలువ లేదు, ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వలేదు. నువ్వే నాయకుడు, రేపొద్దున నువ్వు వెళ్ళిపోయి మోడీ కాళ్ళ మీద పడుతుంటివి. 0.5% ఓట్లు లేని భారతీయ జనతా పార్టీకి నాకు రోడ్డు మ్యాప్ ఇవ్వాలని అడుగుతుంటివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను తీసుకుని వెళ్ళిపోయి మోడీ కాళ్ళ దగ్గర పెడుతుంటివి. ఆంధ్రుల ఆత్మగౌరవం తీసుకెళ్లి ఢిల్లీ పురవీధుల్లో తాకట్టు పెట్టేవాడు నువ్వు ఆత్మగౌరవం గురించి మాట్లాడతావేంటి? అసలు నీకు ఆత్మగౌరవమే లేదు. ఆత్మగౌరవం అనే పదాన్ని పలకటానికి అర్హత లేనటువంటి నీచ నికృష్ట పరమ చండాలుడు పవన్ కళ్యాణ్. మోడీని హిందీలో పచ్చి బూతులు తిట్టాడు. మొన్న చిలకలూరిపేటలో మోడీని అపర భాగీరథుడు, వెంకటేశ్వర స్వామి ప్రతిరూపం, శ్రీరాముడి ప్రతిరూపం అని మాట్లాడుతున్నాడు. అంటే ఒక రాజకీయ నాయకుడికి స్పష్టత లేని రాజకీయాలు, అవగాహన లేని మాటలు, నిలకడ లేని, స్థిరత్వం లేని అడుగులు, ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్లో చాలా స్పష్టంగా కనపడతాయి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రవణ్ గారు, మీ వాల్యుబుల్ టైంని మాకు అందించినందుకు. మీరు అనుకున్న ప్రయాణం సాఫీగా చాలి. రాజకీయ జీవితం అంటే ఇప్పటి వరకు న్యాయవాదిగా అనేక సేవలు అందించారు. సొసైటీలో ఏదో మార్పు కోసం పరితపిస్తూ రాజకీయాల్ని చాలా ప్రయాణం దూరమైనా మారుస్తానని ఒక సంకల్పం మీరు తీసుకున్నారు. ఆ సంకల్పం నెరవేరాలి, మీరు అనుకున్న లక్ష్యాలు సాధించాలి. విష్ యూ ఆల్ సక్సెస్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో ఇది జడా శ్రవణ్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. దట్స్ ఆల్ ఫర్ నౌ.